మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరు అడిగిన ప్రశ్న, గ్రహం ఉచ్చ పొంది కర్కాటక లగ్నంలో గురుకేతువులు ఉన్నారు, సప్తమంలో రాహువు, దశమంలో కుజచంద్రులు ఉన్నారు, ఎలా ఉంటుంది అని అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. కర్కాటక లగ్నంలో గురుకేతువులు, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు. వెరీ గుడ్. ఎందుకంటే ఏదైనా గ్రహం ఉచ్చ పొందినా, అట్లాగే దిగ్బలం పొందిన లగ్నానికి శుభులైతే చాలా మంచిది. కేతువు అంటే జలరాశిలో కేతు మంచి ఫలితాలు ఇస్తారు, అందువల్ల వెరీ గుడ్. ఇంకా మీ జన్మ లగ్నానికి, కర్కాటక లగ్నానికి గురువు భాగ్యాధిపతి అయ్యారు. అట్లాగే దశమాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు, దిగ్బలం పొందారు, చంద్రుడితో ఉన్నారు. ఎవరు చంద్రుడు? లగ్నాధిపతి అయ్యారు. చూడండి, ఏ గ్రహమైనా ఉచ్చ పొంది జన్మ లగ్నానికి శుభుడయ్యి ఆయన దిగ్బలం కూడా ఉంటే మరి ఇది ఫస్ట్ క్లాస్ యోగం. ఓకేనా? 2, ఉచ్చ పొందిన గ్రహ దృష్టి ఏ భావాల మీద ఉంటుందో ఆ భావం బాగుంటుంది, ఆ భావంలో ఉన్న గ్రహాలు కూడా మంచి ఫలితాలు అందిస్తాయి. అది భాగ్యాధిపతి అవ్వడం వల్ల మరి మంచిది. ఇంకా ఒక గ్రహం దిగ్బలం పొందిందంటే జన్మ లగ్నానికి శుభుడైతే అది ఇంకా మంచిది. మరి ఆ గ్రహానికి స్వక్షేత్రం అయితే ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి, కుజుడికి మేషరాశి స్వక్షేత్రం, కర్కాటక లగ్నానికి శుభులెవరు? కుజుడు, గురువే. మరి అంటే పంచమాధిపతి కుజగ్రహం, భాగ్యాధిపతి గురుగ్రహం. కుజచంద్రులు కలిసి ఉంటే, కుజచంద్రులు పరస్పర దృష్టి ఉన్న చంద్రమంగళ యోగం. మంచి భూములు కలిగి ఉంటారు. ఇంకా గురుగ్రహం ఉచ్చ పొంది ఉంది, సప్తమంలో రాహు ఉన్నప్పటికీ గురువు భాగ్యాధిపతి అయ్యి రాహు మీద దృష్టి ఉన్నందువల్ల సప్తమానికి కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ఇంకా పంచమ భావాన్ని గురువు చూస్తున్నారు ఉచ్చ పొంది. మంచి తెలివితేటలు, జ్ఞానము, పూర్వపుణ్యం ఉంటుంది మీకు. ఈ దశలు బాగుంటాయి. అట్లాగే గ్రహాలు ఉచ్చ పొంది ఉన్నా లేకపోయినా గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతారు కాబట్టి ఏ భావాల్ని చూస్తారు? 5వ దృష్టితో వృశ్చిక రాశిని, సప్తమ దృష్టితో మకర రాశిని, భాగ్య దృష్టితో మీనరాశిని, తన స్వక్షేత్రాన్ని చూస్తారు. ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా గురుగ్రహం వృశ్చిక రాశిని చూసినా, మకర రాశిని చూసినా, మీనరాశిని చూసినా ఆ గురువు ఉచ్చ ఫలితాలే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ప్రతి గ్రహానికి కూడా చూసుకోవచ్చు, ఉచ్చ ఫలితాలే ఇస్తారు. అందులో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఆధిపత్య పాపులైనా నైసర్గిక పాపులైనా అవి శుభత్వాన్ని పొందుతాయి. అందుచేత
వెరీ గుడ్. అంటే మీకు గురువు ఎక్కడి నుంచి చూసినా, వృశ్చిక రాశిని చూసినా, మకర రాశిని చూసినా, మీన రాశిని చూస్తూ ఉంటే గురు దృష్టి మీ జన్మజాతక చక్రంలో నోట్ చేసుకోండి. చాలా మంచిది. ఆ భావాలు వృద్ధి ఉంటాయి. జన్మలగ్నానికి అవి ఏ భావాలు అవి వృద్ధిలో ఉంటాయి. అందులో గ్రహాలు ఉంటే అవి కూడా మంచి ఫలితాలు అందిస్తాయి. అంటే చంద్రుడు ఎక్కడ ఉచ్చి పడతారు? వృషభ రాశిలో. చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చి పొందితే వృషభం నుంచి వృశ్చికం సప్తమం అవుతుంది. అంటే ఒకటే దృష్టి ఉంటుంది. చంద్రుని ఉచ్చి దృష్టి. అంటే జన్మజాతక చక్రంలో వృశ్చిక రాశి మీద చంద్రుడి దృష్టి ఉంటే మీకు అదృష్టవంతులే. అప్పుడు ఎక్కడ ఉండాలి? వృషభంలోనే ఉండాలి మరి చంద్రుడు. చంద్రుడు వృషభంలో ఉంటే వృశ్చిక రాశి మీద ఉంటుంది కాబట్టి కాలపురుష కుండలి చక్రానికి మరి అష్టమ రాశి అయింది కాబట్టి అష్టమంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. చంద్రుడు శుభగ్రహం కాబట్టి. అది పూర్ణచంద్రుడైనా క్షీణచంద్రుడైనా చంద్రుడు ఉచ్చ కాబట్టి మంచి ఫలితాలు అందిస్తారు. ఇంకా కుజగ్రహం ఎక్కడ ఉచ్చు పొందుతారు? మకర రాశిలో. మకరం నుంచి మకరం, కుంభం, మీనం, మేషం. అంటే మేషాన్ని కుజుడు చూస్తూ ఉన్న మేషం తర్వాత కుజునికి 4, 7, 8 3 దృష్టిలు ఉంటాయి. మీ జన్మ జాతక చక్రంలో ఎవరికైనా సరే ఇది ఇప్పుడు చెప్తున్న జాతకం బట్టి కాదు. మీ జన్మ జాతక చక్రంలో కుజగ్రహం మేషాన్ని చూస్తూ ఉన్న సప్తమ దృష్టితో కర్కాటకాన్ని చూస్తూ ఉన్న సింహాన్ని చూస్తూ ఉన్న కుజగ్రహం. కుజగ్రహం ఉచ్చ ఫలితాలు అందిస్తూ ఉంటారు. మరి అట్లాగా అందులో గ్రహాలు ఉంటే అవి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రగ్రహం ఎక్కడ ఉచ్చి పొందుతారు? మీనంలో. అంటే శుక్రుడు కన్యా రాశిని చూస్తూ ఉంటే ఉచ్చ ఫలితాలు ఉంటాయి. అంటే 6వ స్థానాన్ని చూస్తారు. 12లో ఉండాలి. అంటే ఎవరి జన్మజాతక చక్రంలోనైనా శుక్రుడు ఉచ్చ పొందక్కర్లేదు. 12లో శుక్రుడు ఉంటే 6వ స్థానాన్ని చూస్తారు కాబట్టి 6లో దోషాలన్నీ పోతాయి. మరి బుధుడు ఎక్కడ ఉచ్చ పొందుతారు? కన్యా రాశిలోని మరి 6లో. అంటే జన్మజాతక చక్రంలో బుధుడు 12వ స్థానాన్ని చూస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అది కన్య అవ్వక్కర్లేదు. ఏ రాశిలో ఉన్నా 12వ స్థానాన్ని చూస్తారు కాబట్టి 12వ భావానికి సంబంధించినవన్నీ మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లాగా తీసుకోండి. ప్రతి గ్రహానికి ఉచ్చ పొందకపోయినా ఇప్పుడు చెప్పిన రాశుల్ని చూస్తూ ఉంటే 100% మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువు ఉచ్చు పొందడం వల్ల ఈ టాపిక్ చెప్పడం జరిగింది. అంటే ఇదే గురుగ్రహం వృశ్చిక రాశిలో ఉన్నారనుకోండి, మరి మీనరాశిని చూస్తారు కదా. అంటే మీనరాశిలో ఏదైనా గ్రహాలు ఉండి అది జన్మలగ్నానికి ఏ భావం అయినప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. ఇంకా దిగ్బలం పొందిన గ్రహాలు ఏమిస్తాయండి? గ్రహం దిగ్బలం పొంది ఉంటే అద్భుతమైన పవర్ ఉంటుంది. ఆ గ్రహం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు కుజగ్రహం దిగ్బలం పొంది ఉన్నారు. దిగ్బలంతో పాటు పంచమాధిపతి అవ్వడం వల్ల లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల 100% మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవితం చాలా బాగుంటుంది.
అందులో దిగ్బలం పొందడం అంటే కుజగ్రహం దశమక్షేత్రం దిగ్బలం కాబట్టి అది స్వక్షేత్రం అయింది కాబట్టి చాలా మంచి జాబ్ అయితే మాత్రం మీకు ఉంటుంది, చేస్తారు. దశలు కూడా బాగానే ఉంటాయి. ఇంకా రెండవ వారు అడిగిన ప్రశ్న, మాది కర్కాటక లగ్నం అండి, రాశి కూడా కర్కాటక రాసే, రాశిలో లగ్నంలో చంద్రుడు, బుధుడు, శుక్రగ్రహం, రవిగ్రహం ఉన్నారు, తృతీయంలో కుజుడున్నారు, చతుర్థంలో రాహువు ఉన్నారు, దశమంలో కేతువు ఆపోజిట్గా ఉంటారు కదా, పంచమంలో గురువు ఉన్నారు, అంటే వృశ్చిక రాశిలో గురువు ఉన్నారు, భాగ్యంలో శని ఉన్నారు. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్న రవి దశ ఎలా ఉంటుంది? కర్కాటక లగ్నానికి రవి ద్వితీయ అధిపతి, కర్కాటక లగ్నానికి రవి ద్వితీయ అధిపతి లగ్నంలో ఉన్నారు, అది కూడా లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. మరి ఇది చాలా అంటే లగ్నకారకుడు రవి ద్వితీయాధిపతి అయినప్పటికీ ఎవరికైనా లగ్నకారకుడు రవి లగ్నాధిపతితో లగ్నకారకుడు కలిసి ఉన్నారు కాబట్టి చాలా మంచిది, వెరీ గుడ్. రవి మహర్దశ యోగిస్తుంది. ఇంకా గురుగ్రహం వృశ్చిక రాశిలో ఉన్నారు కదా, పంచమంలో గురువు ఉంటే లగ్నాన్ని చూస్తారు, అంటే గురు వీక్షణ మొత్తం ఈ గ్రహాలకన్నీ ఉంది మీకు. అందుకని 100% పంచమాధిపతి యొక్క భాగ్యాధిపతి యొక్క గురువు కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి యొక్క దృష్టి ఇన్ని గ్రహాల మీద ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే సప్తమాధిపతి మీద కూడా 5వ దృష్టి ఉంది, ఎవరి మీద? శని భగవానుడి మీద. అంటే వివాహ జీవితం బాగుంటుంది. వివాహ జీవితం కూడా బాగుంటుంది. కాకపోతే గురుగ్రహాన్ని ఏ గ్రహము వీక్షించట్లేదు. గురుగ్రహం ఒంటరిగా ఉంటే ఫలితాలు అంత అద్భుతంగా ఉండవు. గురుగ్రహాన్ని ఏదైనా గ్రహాలుతో కలిసి ఉండాలి, లేదా గురుగ్రహం ఏదైనా గ్రహాలని చూస్తూ ఉండాలి. అయితే మీకు గురుగ్రహం పంచమలో ఉన్నని రాశారు, విశాఖ నక్షత్రంలో ఉంటే 100% మంచి ఫలితాలు ఉంటాయి. భావకారకుడు పంచమ భావకారకుడు పంచమంలో ఉండి అక్కడ వృశ్చికంలో విశాఖ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రంలో కానీ ఉన్నట్లయితే 100% మంచి ఫలితాలు ఉంటాయి రవి మహర్దశ. కానప్పటికీ లగ్నాధిపతి లగ్నకారకుడితో కలిసి ఉండడం వల్ల రవి మహర్దశ బాగుంటుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే ఏమవుతుందంటే, ద్వితీయ అంటే కుటుంబం, లగ్నం అంటే మనం, అంటే ద్వితీయాధిపతి వచ్చి లగ్నంలో ఉండడం వల్ల మీరు ఎక్కువగా కుటుంబం కోసం శ్రమిస్తారు. ఇది 100% కరెక్ట్ అయితే నాకు కామెంట్ చేయండి. మరి ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్రహం ఉచ్చ పొంది అది లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే ఫస్ట్ క్లాస్ రాజయోగం, దానితో పాటు దిగ్బలంలో కూడా ఉంటే ఇంకా ఫస్ట్ క్లాస్. ఇలాంటి దృష్టి ఏ భావాల మీద పడుతుందో ఆ భావాలు వృద్ధిలో ఉంటాయి, మంచి ఫలితాలు అందిస్తారు గురుగ్రహం. ఏదైనా గ్రహాల మీద కూడా ఉంటే ఆ గ్రహాలు కూడా
ఉచ్చ ఫలితాలు అందిస్తాయి ఈ గ్రహం యొక్క. అట్లాగే దిగ్బలం పొందిన గ్రహంకి స్వరాశి అయితే ఇంకా మంచిది. అట్లాగే ఆ గ్రహం లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే ఇంకా మంచిది. వీరి జాతకంలో కుజుడు స్వరాశి అయ్యి దిగ్బలం పొంది ప్లస్ లగ్నాధిపతితో కలిసి ఉన్నారు చంద్రుడితో. మంచి జాతకం, మంచి ఉద్యోగం అయితే మాత్రం 100% ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.